అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి మొట్టమొదటి ఆవిర్భావ సభలో అనేక ఎక్స్పెక్టేషన్స్, అనేక రకాలైనటువంటి విధంగా ప్రజలు ఎదురు చూశారు. కానీ ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తన విమర్శల్ని, తన ప్రశ్నల్ని తానే విమర్శించుకున్నారు. తనని వేరే వాళ్ళు విమర్శించేటటువంటి అవసరం లేకుండా తనను తానే విమర్శించుకున్నారు. ఆ వేదిక ద్వారా ఆయన మరింత అనిశ్చితంగా, లక్ష్యసిద్ధి లేని వ్యక్తిగా మరొకసారి రుజువు చేసుకున్నారు. అదేమంటే ఆయన నేను నిలకడలేని వాడిని అంటారు. కొన్ని పత్రికలు, హిందీ పత్రిక ఎవరో పంపించారు నాకు ఒక ఫ్రెండు. అది ఎలా ఉందంటే, నేను లెఫ్ట్ టు రైటు నౌ సెంట్రల్ అన్నట్టుగా నన్ను అన్నారు. ఒకప్పుడు చెగువీరా నుంచి ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చారని చెప్పేసి అన్నారు. నేను నిలకడలేని వాడినైతే 11 సంవత్సరాల పాటు పార్టీని నిలబెట్టుకుంటానా అని చెప్పేసి ప్రశ్నించాడు. అంటే తన దగ్గర ఉన్నటువంటి పాజిటివ్స్ను మాత్రమే తీసుకోండి, మీరు నెగటివ్స్ గురించి ఆలోచించకండి అని చెప్పేసి ఆయన ఉద్దేశం. మరి ఆయనకే సందేహం వచ్చింది అనుకుంటా. ఏ విధమైన సందేహం అంటే, జనసేన మూల సిద్ధాంతాలను ప్రజలు మర్చిపోయారు, కార్యకర్తలు మర్చిపోయారు అనేటటువంటి సందేహం ఆయనకు వచ్చిందనుకుంటా. ఆ మూల సిద్ధాంతాలు 7 సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ 7 సిద్ధాంతాలను మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేశారు. వాటిల్లో ప్రధానమైనటువంటిది మత ప్రసక్తి లేని పరిపాలన చేయాలి, రాజకీయాలు నడపాలి, మత ప్రసక్తి లేని రాజకీయాలు నడపాలి అనేది ఆయన చెప్పాడు. కానీ మతంతో కూడినటువంటి రాజకీయాలు నడుపుతుంది ఎవరు? సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, రాముడు తల నరికివేస్తే నోరెత్తకూడదా, మాట్లాడవద్దా అన్నాడు. అంతర్వేదిలో రథం తగలబెడితే నోరు పెగలకూడదా అన్నారు. అంటే ఇవన్నీ ఎవరిని ప్రశ్నిస్తున్నాడు ఆయన? వైఎస్ఆర్సీపీ హయాంలో అవి జరిగి ఉండవచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో విఫలమై ఉండవచ్చు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో, భక్తుల మనోభావాలను కాపాడటంలో 100% సక్సెస్ అయింది. అంతర్వేదిలో వెంటనే రథాన్ని నిర్మించింది. అక్కడ సంప్రోక్షణ చేసి శ్రీరాముల వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠింపజేసింది. మరి ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు కేసులో విఫలమయ్యారు అనుకుందాం. మరి మీరొచ్చి 10 నెలలు అయింది కదా అధికారంలోకి వచ్చి, మీరేం చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారా? మీరు సనాతనే అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, చెగువీరాలో ఉన్న మంచిని మాత్రమే తీసుకున్నాను, ఆయనలో ఉన్నటువంటి సామాజిక కోణాన్ని మాత్రమే చూస్తున్నాను, నేను మొదటి నుంచి సనాతనవాదినే, నేను సనాతనవాదిని కాబట్టే ఈ 11 ఏళ్లు నేను పార్టీ నిలబెట్టుకోవటంలో అసలు నేను రాజకీయాలకు రావాలని అనుకోలేదు. సినిమా నటి మీనాని, అదేదో సినిమా, నేను సినిమాలు పెద్దగా కాదు అసలు చూడను సినిమాలు, నాకు గుర్తులేదు ఆ సినిమా ఏదో. ఆ సినిమాలో మీనాని వాళ్ళ అన్నదమ్ములు ఎలా పెంచారో నన్ను ఆ విధంగా నా కుటుంబం పెంచింది. నాకు అసలు రాజకీయాల్లో చేరాలని కానీ రావాలని కానీ లేదు. మరి నన్ను ఈ రోజున రాజకీయ రంగంలో ఇంతమంది కోట్లాది మందికి సమాధానం చెప్పగలిగే స్థాయిలో నన్ను నిలబెట్టిందంటే అది అమ్మవారే.
అది భగవంతుడే, నేను నమ్మిన సనాతన సిద్ధాంతమేనని చెప్పి చెప్పుకొచ్చారు. సనాతన సిద్ధాంతంలో ఒకడికి అన్నం పెట్టేవాడిని ఇబ్బంది పెట్టమని ఎక్కడన్నా రాసిందా? 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాశీనాయన దేవాలయాలను, కాశీనాయన ఆశ్రమాలను కూల్చివేస్తూ ఉంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆ కూల్చివేసింది కూడా పవన్ కళ్యాణ్ శాఖకు చెందినటువంటి అటవీ శాఖ అధికారులే కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు సనాతన ధర్మం గుర్తుకు రాలేదా? ఆయన కాశీనాయన ఆశ్రమం ద్వారా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ హిందూ మతాన్ని మరి ప్రచారం చేసుకుంటూ హిందూ మతాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన ఆశ్రమాన్ని కూల్చివేస్తూ ఉంటే, సరే నీ కూల్చివేతలో తప్పు లేదు అనుకుందాం. నీ కూల్చివేతలో తప్పు లేకపోతే విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ వచ్చి అక్కడ తప్పు జరిగింది, ప్రభుత్వ ఖర్చులతోనే వచ్చేసి వెంటనే అక్కడ అన్ని కూడా కూల్చేసిన నిర్మాణాలన్నీ కట్టిస్తామని చెప్పేసి ఎందుకన్నారు పవన్ కళ్యాణ్ గారు? ఇది సనాతనం పేరుతోటి మీరు మతం అనేది రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పారు కదా. మరి మతాన్ని రాజకీయాల్లోకి వాడటం కాదా దీన్ని మతాన్ని రాజకీయాల్లో వాడటం అని చెప్పేసి అనరా? రెచ్చగొట్టడం కాదా ఇది? తర్వాత భాషను కాపాడుకోవాలి అన్నారు. భాషను కాపాడుకోవటం మూల సిద్ధాంతాల్లో ఒకటి అన్నారు. అని ఒకప్పుడు హిందీని మా మీద రుద్దవద్దు, హిందీ గో బ్యాక్ అని పోస్ట్ పెట్టినటువంటి మీరు ఈ రోజునేదో తమిళనాడు ప్రజలు హిందీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, హిందీని రుద్దటాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు అసలు ఏమన్నా బుద్ధి ఉందా వాళ్ళకి? హిందీ సినిమాలను డబ్ చేసుకుంటున్నారు తెలుగులోకి, వాళ్ళ డబ్బులు కావాలి కానీ వాళ్ళు మాత్రం వద్దా అని అర్థం పర్థం లేకుండా మాట్లాడారే. హిందీ నేర్చుకోవటంలో తప్పేంటి అని మాట్లాడారే. మరి ఇప్పుడు ఒక విషయానికి వద్దాం. తెలుగు సినిమాలు కూడా చాలా డబ్ చేసుకుంటారు. మీరన్న మరి ఇంకో మాట కూడా అన్నారు, బీహార్ వాళ్ళ చేత పనులు చేయించుకుంటాం, ఉత్తరప్రదేశ్ వాళ్ళ చేత పనులు చేయించుకుంటాం. బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు వాళ్ళ భాషను మనం నేర్చుకుంటే తప్ప అని మాట్లాడారే. ఏమన్నా కొంచెమైనా జ్ఞానం ఉండే మాట్లాడారా మీరు? హిందీ గో బ్యాక్ అనే నినాదం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఒకసారి మీరే గుర్తు తెచ్చుకోండి. హిందీ గో బ్యాక్ అనే మాట మీరు ఎందుకన్నారు? కేంద్రంలోని మంత్రులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే హిందీలోనే ఆర్డర్స్ ఇవ్వండి, హిందీలోనే మాట్లాడండి, హిందీకే ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పటం వల్ల కదా మీరు హిందీ గో బ్యాక్ అని చెప్పేసి ఆ రోజు నినాదం ఇచ్చింది.